భారత్ పాకిస్తాన్ యుద్ధ వాతావరణ నేపథ్యంలో దేశ ప్రజలు సురక్షితంగా ఉండాలని త్రివిధ దళాలకు దైవ బలం తోడుండాలని ఆకాంక్షిస్తూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేయాలని నిర్ణయించారు. తమిళనాడులోని షష్ఠ షణ్ముఖ క్షేత్రాలు, ఏపీ తమిళనాడులోని 2 సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో మంగళవారం ఈ పూజలు జరగనున్నాయి. తమిళనాడులోని పళనిలో పూజలకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో జనసేన సైనికులు బయలుదేరి వెళ్లారు. ఉద్రిక్త వాతావరణంలో విధులు నిర్వర్తిస్తున్న సైనికులకు దేశ ప్రజలు అందరూ అండగా ఉంటారని ఎమ్మెల్యే పంతం నానాజీ చెప్పారు. కుటిల యుద్ధం, పాకిస్తాన్ చేసినట్టు కుటిల యుద్ధం అమాయక ప్రజల్ని 28 మందిని పట్టున పెట్టుకున్న పక్షంలో భారతదేశం వచ్చిన సర్జికల్ స్ట్రైక్స్ అదొక యుద్ధం కింద చిత్రీకరించడం జరిగింది. చిత్రీకరించి గత 3 రోజులుగా మన మీద కంటిన్యూగా దాడి చేస్తూ ఉన్నారు. మనం ఎప్పటికప్పుడు తిప్పి కొడతా ఉన్నాం. ప్రపంచ దేశాలన్నింటికి కూడా మన సహనం ఏంటన్నది చూపిస్తూ ఉన్నాం. ఈ పరిణామాల్లో ఇవాళ అన్ని రకాలుగా ఆర్థికంగానేంటి, వైమానిక దాడుల విషయంలో ఏంటి, ఒక నేవీ రకంగా, ఆర్మీ ఫోర్స్ రకంగా, ఏ రకంగా చూసినా మనతో భారతదేశంతో పోటీ పడలేదు పాకిస్తాన్. కానీ యుద్ధం అంటూ జరిగితే ఇరు వర్గాలు నష్టపోతారు. కాబట్టి వీలైనంత వరకు యుద్ధాన్ని నివారించాలని పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ కూటమి నుంచి ఇటువంటి అందరి యొక్క ఆలోచనలు ఆ క్రమాన్ని, ఎందుకంటే 4 దెబ్బలు అటే తగ్గితే ఒక దెబ్బన్నా మనకి ఎక్కడ చోట తగ్గకుండా ఉండదు యుద్ధం అన్న తర్వాత. కాబట్టి అటువంటి నివారించాలి, శాంతి కావాలని చెప్పి శాంతి ఒప్పందాలు నేను చేసుకున్నప్పటికీ కూడా వాటిని మళ్ళా ఇచ్చేసి నేను రాత్రి మరొక్కసారి చూపించాను. ఈ తరుణంలో ఇన్ని బలాలు, మిత్ర దేశాల బలం ఉంది, మన స్వయంగా చాలా బలమైన దేశం మనది. మన ఆర్మీ, రిజర్వ్ ఫోర్సెస్, నేవీ, ఎయిర్ ఫోర్స్, మనకున్న నౌకలు, విమానాలు, ఏదైనా సరే అన్ని రకాలుగా పైచే. కానీ ఎన్నిటికి మించింది దైవ బలం కూడా ఒకటి ఉండాలన్నది ఒక సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఒక ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఈవేళ ఈ భారతదేశం మోడీ గారి నాయకత్వంలో ముందుకెళ్ళాలి, ఇందులో విజయం సాధించాలి. ఆల్మోస్ట్ మనం విజయం సాధించాం. రకంగా చెప్పాలంటే ఇది విజయయాత్రే. కానీ అలాగే సార్ అనుకున్నారు, నిన్న యుద్ధం అయిపోయినప్పటికీ కూడా క్యాన్సిల్ అని అందరూ అన్నారు. కానీ సార్ మనం ఒకసారి అనుకున్న తర్వాత